నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము 1 కప్పు పెసరపప్పు కీరాతోటి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికి కాంబినేషన్ కొబ్బరి చట్నీ కూడా చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో ఒంటికి బాగా చలవ చేస్తుందండి పెసరపప్పు కీరా దోశ. మరి ఎలా చేయాలో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. మరి ఇక్కడ మనము గోధుమ రవ్వ తీసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం దొడ్డుగా ఉన్న గోధుమ రవ్వ తీసుకున్నాను. 1.5 కప్పు దాకా తీసుకున్నాను. మీరు సన్నది కూడా వాడుకోవచ్చు. అయితే ఇక్కడ మనము పెసరపప్పు వచ్చేసి 1 కప్పు తీసుకోవాలి. 1.5 కప్పు రవ్వకి 1 కప్పు పెసరపప్పు తీసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని నీట్గా ఒక 2 టైమ్స్ కడిగేసుకోండి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ వాటర్ వేసుకొని మనము 1 గంట సేపు నానబెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 1 అవర్ తర్వాత ఇక్కడ చూడండి ఇలా నానిపోయి ఉంటుందన్నమాట. ఇలా నానితే సరిపోతుంది. ఇక్కడ ఇప్పుడు మనము ఒక కీర తీసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ దాకా అల్లం తీసుకోండి. తర్వాత ఇప్పుడు మనము కీరాని పీల్ తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాం. తర్వాత ఇందులోనే పచ్చిమిరపకాయలు అల్లము వేసుకోవాలి. ఇవి వేసేసుకున్న తర్వాత ముందు వీటిని మనము మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇందులోకి మనం నానబెట్టేసుకున్న రవ్వని పెసరపప్పుని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేయవలసిన అవసరం ఏమీ లేదు. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మనము పెరుగు వేసుకుందాము. పెరుగు కొంచెం పులిసిన పెరుగు అయితేనంటే టేస్ట్ బాగుంటుంది. పెరుగు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. కీరాలో వాటర్ కంటెంట్ ఉంటుంది, పెరుగు కూడా వేసుకున్నాం కాబట్టి ఇక మనం వాటర్ అస్సలు వేయవలసిన అవసరం లేదు. కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇదంతా ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. మంచిగా కలిపేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ దోశ కోసం కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేద్దాం. పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను కొన్ని. తర్వాత ఇందులోకి కొన్ని పుట్నాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టండి. ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పచ్చడికి పోపు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, అలాగే పసుపు, కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఈ పోపు బాగా వేగినాక పచ్చడిలో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. తర్వాత దోశ కోసం ఇక్కడ ఉల్లిపాయలు, క్యారెట్, అలాగే కొత్తిమీర ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే 2 చీజ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇప్పుడు పెన్నం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసుకొని కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దోశ వేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత ఎక్కువ నూనె అవసరం లేదండి. ఒక 3-4 డ్రాప్స్ ఆయిల్ వేస్తున్నాను అంతే. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన చీజ్ వేస్తున్నాను. ఇలా మనం చీజ్ స్లైస్ తీసుకున్నాం కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకొని కొద్దిసేపటి తర్వాత ఇలా మెల్ట్ అయిపోతుంది. అప్పుడు మనం ఇలా మొత్తం దోశకంతా అప్లై చేయాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైనుంచి కొంచెము పుట్నాల పొడి వేసుకోవాలి. ఇలా పుట్నాల పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం క్యారెట్ తురుము వేస్తున్నాను. ఆ తర్వాత
ఇక్కడ మనము కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ కొంచెం పొడి వేసుకుందాం. పిల్లల కొరకు చేస్తున్నాం కాబట్టి హెల్తీగా ఇలా చీజ్ వేసి చేసిస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇప్పుడు ఇలా మంచిగా కాల్చుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కాలాలి, పచ్చిదనం లేకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు మనకు ఇది రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇక్కడ నేను ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి, టిష్యూతో క్లీన్ చేసుకోవాలి, వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దోశ అనేది పెన్నంకి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనము పిండి వేసేసుకొని దోశ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం తడి ఆరిన తర్వాత లైట్గా ఆయిల్ వేసుకొని తర్వాత పొడి వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర, నెక్స్ట్ క్యారెట్ తురుము, అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు నేను దీనిపై నుంచి చీజ్ వేస్తున్నాను. మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. వేసేసిన తర్వాత చీజ్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత దోశను తిప్పేసుకోవడమే. చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకే రకం టిఫిన్ తింటే బోర్ వస్తుంది కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్ కదా, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకు పెసరపప్పు కీరా కూడా మంచి చలవ చేస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. కొబ్బరి చట్నీతో చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితేనంటే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.